ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను తిరుపతిలో తెదేపా నేతలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కష్టాన్ని నమ్ముకొని ఏ విధంగా రాజకీయాల్లో కష్టాన్ని నమ్ముకొని ఏ విధంగా ముందుకెళ్తే రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా రాష్ట్రంలో ఉన్న నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమాల్లో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడమే కాకుండా ఈరోజు చూస్తే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఈరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా మా అన్న చంద్రన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరూ కూడా కలిసి స్వామివారికి టెంకాయలు కొట్టి తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారీ ఎత్తున టెంకాయలు కొట్టి ఆయనకు మొక్కులు తీర్చుకొని ఆయన మరిన్ని కాలాల పాటు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన ఆశీర్వదించమని స్వామివారిని ప్రార్థిస్తూ, అదేవిధంగా తిరుపతికి సంబంధించి చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన పనుల్ని ఏ విధంగా అయితే ఈరోజు శ్రమదానం దగ్గర నుంచి కూడా మొదలుకొని చూస్తే ఈరోజు P4కి సంబంధించి కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఏదైతే అట్టడుగున ఉన్న పేద వర్గాలకి న్యాయం చేసే దిశగా, పేద వర్గాలకి ప్రభుత్వ ఫలాలు అందించే దిశగా ఈరోజు ఆయన చేస్తున్న కృషికి మనమందరూ కూడా రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఏ విధంగా నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పార్లమెంటులో మేమందరూ కూడా స్వామివారి సన్నిధి నుంచి ఆయన యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మొదటగా సొంత పుట్టిన ప్రాంతం నుంచి 75వ జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుండి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి నారావారిపల్లి కాడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైనప్పుడు ఆ రోజు ప్రజా ప్రస్థానం ఆయన SPL కాడి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వరకు, గ్లోబల్ లీడర్ వరకు ఆయన నిరంతరం ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ప్రజల కోసమే ఆయన కుటుంబాన్ని కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని కానీ తృణప్రాయంగా పక్కన పెట్టి ప్రజల కోసమే నిరంతరం శ్రమించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఈరోజు అభివృద్ధి చెందిందన్నా, యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నా, ఉపాధి వచ్చిందన్నా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కొనసాగించడం జరిగింది. మేము మొదటి నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతిసారి అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి ఆయనకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ ప్రార్థించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థి, మహిళలు అందరూ కలిసి స్వామివారిని వేడుకొని ఆయన 100 సంవత్సరాలు ప్రజాపాలన అందించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని పూజించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాకు చారిత్రాత్మకమైన ఆయన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మెగా DSCని ఆయన ప్రకటించడం జరుగుతోంది. దాంతోపాటు ఎన్నడూ లేని విధంగా ఈ దేశ చరిత్రలో కాదు, ఈ ప్రపంచ చరిత్రలో ఏ స్పోర్ట్స్ మ్యాన్ని డైరెక్టుగా ఎగ్జామ్ లేకుండా ఉద్యోగం ఇచ్చే జీవోని ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి ఆ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇటు DSC స్పోర్ట్స్ కోటా 3% రిజర్వేషన్ పెంచిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువత తరపున కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఆయన మీద, లోకేష్ గారి మీద, కుటుంబం మీద ఉండి ఈ రాష్ట్రాన్ని పాలించి మా భవిష్యత్తును మార్చాలని చెప్పి కోరుకుంటూ నమో వెంకటేశయ్య. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో మేము మొట్టమొదటిగా అలిపిరి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయల సమర్పణతో
ఆయన జన్మదినాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు మరి 75వ జన్మదిన సందర్భంగా కూడా చాలా అంగరంగ వైభవంగా మరి ఆయన బర్త్డే జరగాలి. ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్ళు ఆయన ఆయన చేస్తున్నటువంటి సేవలో మరి ఎన్నో కీర్తి పథకాలు అందుకోవాలని కోరుకుంటూ మేమంతా కూడా పూజలు నిర్వహించడం జరిగింది.